మీరు చేసిన కృషికి మీరు ఇచ్చిన ఎఫర్ట్కి తగిన గుర్తింపు మీకు ఇండస్ట్రీ ఇచ్చింది అనుకుంటున్నారా? లేదు, తెలుగు ఇండస్ట్రీ ఇవ్వలేదు, చిన్న చూపు చూసింది. ఓకే, ఎందుకు కొన్ని రోహిణి హతంగిణిని తీసుకురావాలా, పాకిస్తాన్ నుంచి ఆర్టిస్టులను తీసుకురావాలా? మనం ఇక్కడ మన నేటివిటీ లేదా, వాస్తవికత లేదా, తెలుగుతనం లేదా మనకి? నేను చేయగలిగిన రోల్కి మీరు బాంబే నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వేస్తున్నారని స్టేజ్ మీద మాట్లాడానండి. అడిగాను నేను, మేము గుర్తుకు రావట్లేదా ఇంత సేవ చేసిన వాళ్ళం, ఇన్ని సినిమాలు ఇన్ని సక్సెస్ చూసి మేము పనికి రాకుండా పోయింది కదండి వాళ్ళకి. కేవలం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా, ఈ లైఫ్లో నేను ఏదైనా అచీవ్మెంట్ చేస్తుంటే అది నా ఒక్కదాని గొప్పతనం నేను ఏనాడు అనుకోలేదు. మంచి డైరెక్టర్స్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి పాత్రలు వచ్చాయి అన్ని భాషల్లోనూ. ఇవాళ మీరు ఇవన్నీ గుర్తింపులో లేకుండా నాకు ఎందుకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వండి, దాని బదులు సినిమా వచ్చుంటే ఇప్పటికీ పనిచేసే శక్తి ఇచ్చాడు భగవంతుడు, ఆరోగ్యం ఇచ్చాడు. కానీ వీళ్ళు వేషాలు ఇవ్వకపోవడంలో తీరని కోరికగానే మిగిలిపోయిందండి ఇది. లేదు, నాకు డెఫినెట్లీ దే హావ్ నాట్ పుట్ మీ ఇన్ వేర్ ఐ హ్యావ్ టు బీ. దాని గురించి నాకేం బాధలేదు. అవార్డుల కోసం, రివార్డుల కోసం, రేషన్ కార్డులు వచ్చే అవార్డులని నాకు అక్కర్లేదు. బట్ ఎవరన్నా మర్యాద చేసి పిలిస్తే మామూలుగా రాను, నేను దూరంగానే ఉంటాను వీటన్నిటికీ. కానీ వాళ్ళంత ప్రేమగా పిలిచినప్పుడు దాన్ని గౌరవించాలి కదా, వాళ్ళ సెంటిమెంట్ని గౌరవించాలి. నాకేం తక్కువ చేశారని కాదు, అవి వాటి కోసం నేను పనిచేయలేదండి. అది నా వృత్తి అనుకున్నాను, కష్టపడ్డాను, పనిచేశానండి. కానీ మీరు ఇక్కడ టాలెంట్ ఉండి చేయగలేని మనిషి ఎదురుగుండా ఉంటే మీరు అదేంటి ఇది, అది పొరిగింటి పొల్ల కూర రుచి వీళ్ళకి. బాంబే నుంచి తీసుకొచ్చామయ్యా, తెలుగు మాట్లాడకపోయినా డబ్బింగ్ చేయించుకున్నా ఉంటున్నారు. నేను వాయిస్ కూడా ఇంక్లూజివ్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటాను నేను, ఫర్ ఎ రోల్. ఇప్పుడు సంసారం ఒక చదరంగం, ఇంకెవరన్నా నాకు వాయిస్ ఇచ్చుంటారా ఉండేదా? మీ పుట్టింది తెలుగు, వృత్తి జీవితం అంతా మద్రాసులో, కానీ మీరు మూడో మజిలీగా బెంగళూరు ఎంచుకున్నారు. బెంగళూరులోనే ఉంటున్నారు కదా, ఏమిటి కారణం? రెండు. ఒకటి మా అమ్మగారు ఓకే రిటైర్మెంట్ స్టేజ్లో అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక చోటు ఉంటే బాగుంటుందమ్మా అన్నారు వెళ్ళిపోయే ముందు. రామారావు గారు పొద్దున్నే కాలం చేశారు. రామారావు గారు పోయారని రేడియోలో విని హాస్పిటల్లో ఆవిడ, అదే రాత్రి ఆమె వెళ్ళిపోయారు మా తల్లి, సేమ్ డే జనవరిలో. మా అమ్మగారి కోరిక ఒకటి, ఒక్కదాని వల్ల పడుంటావు అమ్మ అంత పెద్ద ఇంట్లో, ఆ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, ఎవరూ లేకుండా ఏంటి అమ్మ. నేను చెప్పాను నా స్వార్థం కోసం వాళ్ళని ఎక్కడమో తెచ్చిపెట్టుకుంటాను, వాళ్ళ బతుకులు వాళ్ళవి, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. పైగా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చదువుకున్నారు, నేను చదువుకుందాన్ని, తల్లిని చూసుకుంటారా అని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను. అది జరిగే పని కాదండి. నేను ఎక్కడొక్కడ సెటిల్ అయిపోతాలే అంటే బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాతో, నాకు ఎక్కడ కష్టం అయిపోయిందంటే చీటికి మాటికి మెడ్రాస్ నుంచి పుట్టపర్తి వెళ్ళడం అనేది చాలా కష్టమైన వ్యవహారం అయిపోయింది నాకు. స్వామి నేను అనుకున్నాను, ఇక్కడైతే 175 మైళ్ళు నాకు బెంగళూరు నుంచి పుట్టపర్తి అంటే, స్వామి ఎందుకో తెలీదు, జానకి నువ్వు బెంగళూరు వచ్చాయి అన్నారు. మొత్తం అప్పటికే నేను కొంచెం పరిస్థితులు వేరేలా ఉన్నప్పుడు దేహీని చేయి తప్పలేను. అంత పెద్ద నా డ్రీమ్ హౌస్ అనుకున్న దాన్ని డెమాలిష్ చేయాల్సి వచ్చింది. సో ఐ డెమాలిష్ మై డ్రీమ్స్ టు హ్యావ్ ఎ డీసెంట్ లైఫ్ టుడే, జస్ట్ ఎ వెరీ డీసెంట్ లైఫ్. చాలా అర్థం ఉంది మీరు చెప్పే. అవునండి, అడుగడుగుని ఐ హ్యాడ్ టు డూ దట్. ఐ డిడ్ ఇట్. బట్ ఎవరిని బాధ పెట్టలేదు. పిల్లలు కూడా నా కష్టాలు ఎప్పుడు చెప్పుకోలేదు. వాళ్ళ జీవితాలు పాడైపోతాయి, డిస్టర్బ్ అవుతారు, నన్ను ఏదో డిపెండెంట్ మాదిరిగా తీసుకెళ్ళి పెట్టుకోవాలనుకుంటారు. నేను ఆమె కొంచెం డిఫికల్ట్ పర్సనేలండి, ఎవరితో అంత ఈజీగా అడ్జస్ట్ అయ్యే మనిషిని కాదు. మనసు పెడితే మాత్రం నా జీవితం ఇస్తాను వాళ్ళ కోసం. కానీ నేను ఎవరితో అటాచ్ అవ్వలేదు. నాకున్న అటాచ్మెంట్ అల్లా నా గ్రాండ్ చిల్డ్రన్, నా చిల్డ్రన్ కంటే మంచి పిల్లలు వాళ్ళందరూ. నా మనవరాలు వైష్ణవి, నా మనవాళ్ళు దేవి ప్రసాద్, సంజయ్ రావు అని వాడు, హీఈస్ ఏ సైకాట్రిస్ట్ ఇన్ అమెరికా, వాడికి 2 చిల్డ్రన్. నా గ్రాండ్ సన్ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాను నేను అమెరికాకి. ఐ విల్ బి దేర్ ఫర్ 3 months. వాళ్ళతో స్పెండ్ చేసి అందరినీ దీవించి అదే నాకు సపోర్ట్గా నిల్చున్నది పెద్ద పాప, చిన్నమ్మ, ఇద్దరు కూడా ద వెరీ వండర్ఫుల్ చిల్డ్రన్. కొన్ని షేర్ చేసుకునేవాళ్ళం ఎప్పుడైనా వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు, నా జీవితంలో ఇలా జరిగిందమ్మాయి, మీరు కూడా తప్పు చేయొద్దు అని చెప్పేదాన్ని నేను. చిన్నమ్మాయి చాలా బోల్డ్, అలాగే ఎక్కువ చదువు లేదు కానీ ఇంటలెక్చువల్గా అది బాగా డెవలప్ చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడిపోయింది అక్కడ అమెరికాలో. చిన్నప్పుడే భర్తని పోగొట్టుకుంది. వివేదుల విశాలాక్షి గారి కోడలి ఈవిడ.
ఆయనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చి పోయారు చిన్నప్పుడే. 4 ఏళ్ల కొడుకు వాడు. వాడిని పెంచి వాడిని ఎండీని చేసింది, కాలిఫోర్నియాలో చదివించుకుని శాన్ ఫ్రాన్సిస్కోలో చదువుకున్నాడు. ఈ అమ్మాయి కూడా షీజ్ ఆన్ హర్ ఓన్. పిల్లలకి నేను ఎప్పుడూ ఒకటే చెప్పేదానండి, నన్నుగా మీరు ఎప్పుడు ఆలోచించకండి, మీరేమిటో అది డెవలప్ చేసుకోండి. ఫలానా వాళ్ళ కూతుర్ని అనేది వద్దు మీ మనసులో. నేను మీకు తల్లిని అంతే. ఐఎమ్ నాట్ అన్ యాక్ట్రెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు మీ ఇండివిజువాలిటీ, మీ స్వతంత్రం మీరు ఎంజాయ్ చేసుకోండి. నేను ఎప్పుడు అడ్డురాను దానికి అని చెప్పి అలా పెంచానండి నా పిల్లల్ని. దే ఆర్ గుడ్, వెరీ గుడ్ చిల్డ్రన్. చాలా సంతోషం. నిజంగా ఇవాళ ఒక మంచి గెస్ట్ని కలిసామన్న అనుభూతి నాకే కాదు మీకు అందరికీ కలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ గెస్ట్ కాదు, ఆవిడ మనలో మనిషి. గెస్ట్ అంటే మీరంతా వచ్చి నన్ను కొట్టేస్తారు, నాకు ఆ సంగతి తెలుసు. చాలా సంతోషం. మరోసారి ఎక్కువ సమయం షావుకార్ జానకి గారితో మనం కలిసే అవకాశాన్ని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ అమూల్యమైన సమయాన్ని మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి వచ్చి మా కాఫీ కప్పుకు న్యాయం చేశారు. కాఫీ కప్పు కాదు, ఆంధ్ర ప్రేక్షకులకి న్యాయం. కాఫీ కప్పు నిండా నించిన మీ ప్రేమకి న్యాయం జరిగి ఉండొచ్చు. అంతే 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 అంతే. ప్రేమైక భావన. బాబా గారు చెప్పింది అదే కదా, లవ్ ఫర్ ఎవ్రీథింగ్. నిజంగా మీ మూలంగా నేను టెక్సావి మనిషిని కాదు, నాకు పెద్దగా టెక్నికల్గా ఏమీ తెలీదు. ఏదైనా చెప్తే చేయడం తప్ప ఈ రోజుకి నా తలకాయని వేరే విషయాలకి నేను పాడు చేసుకోలే, నాకు తెలియదు అసలు ఏమని. కాకపోతే మీ ద్వారా నేను ఇంతమంది, ఇన్ని వేల మంది ముందుకి నన్ను వెబ్సైట్లో కూడా తీసుకెళ్లారు, ఈ సైట్లోంచి తెప్పించి. సో ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్. హాయ్, వాచ్ మై ఇంటర్వ్యూ with Yamuna Kishore in iDream channel. Please watch.